ఈ సెకండ్ ఛాన్స్ రావడానికి మీకు వెనక ఉండి ప్రోత్సహించిన నిర్మాత ఎవరు? అభినవ్ గారు సార్. హ్మ్. సో ఈయన పరిచయం నాకు భీమవరంలో అభిలాష్ గారు అని ఫ్రెండ్ ఉన్నారు సార్. హ్మ్. ఆయన త్రూ జరిగింది. ఇలా ఒక ప్యాషనేట్ మనిషి ఉన్నారండి. సినిమాలంటే హానెస్ట్ ఇష్టం, ప్యూర్ ఇష్టం అనమాట. హ్మ్. ఆయన ఒక సినిమాని సగటు ప్రేక్షకుడిలో ఎలా చూస్తారంటే అదే ఇప్పుడు మనం చూసి ఒక సినిమా హ్యాపీ సీన్‌లో వస్తే ఎంత ఎంజాయ్ చేస్తాం, కామెడీ సీన్‌లో వస్తే ఎంత నవ్వుకుంటాం. అలాగే హానెస్ట్‌గా చూస్తారు ఆయన. హ్మ్. సినిమా చూసి ఇలాంటి సినిమా చేయాలని ఇష్టపడిన వ్యక్తి. ఆయన ఎంత ప్యాషనేట్ అంటే ఈ సినిమా చేసే ముందు అసలు సినిమా మేకింగ్ ఎలా ఉంటుందని చెప్పి ప్రొడక్షన్ డిజైన్ గురించి ఆయన ఫిల్మ్ స్కూల్‌లో నేర్చుకొని వచ్చారు సార్. ఓకే. హి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. అయినప్పటికి కూడా సినిమా గురించి తెలుసుకొని వచ్చారు. అక్కడ నాకు అర్థమైంది సార్ ఈయన ప్యాషన్ ఏంటి అని. అంటే ఈయన ఏదో తీసేద్దాము, నేను బిజినెస్ మ్యాన్, నాకు ఒక మనీ పెట్టి ఒక సినిమా తీసేద్దామని రాలేదు. ఆయన ఖచ్చితంగా ఒక సినిమా, మంచి సినిమా తీద్దాము, ఒక స్టాండర్డ్ క్వాలిటీగా తీద్దాం సినిమాని అని వచ్చారు సార్. హ్మ్. సో నాకు పరిచయం చేసిన వ్యక్తి చెప్పారనమాట. చాలా ప్యాషనేట్ అండి. ఒక్కసారి ఆయన కథలు వింటున్నారు. నా ముందు ఆయన ఆల్మోస్ట్ ఒక 90, 95 కథలు విన్నారు సార్. ఓకే.